శిరసు ఉంచి నమస్కరించుకుంటూ ఆయనకి పుష్పాంజలి ఘటిద్దాం. శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారికి జోహార్. స్వర్గీయ శ్రీ మాణిక్యాలరావు గారి 65వ జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణానికి, పశ్చిమ గోదావరి జిల్లాకి ఆయన చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటికి గుర్తుగా ఆయన యొక్క విగ్రహం నెలకొల్పాలి అనేటువంటి ఆలోచనని ముందుకు తీసుకువెళ్ళి ఈవేళ ఈ విగ్రహం ఏర్పాటుకి ముఖ్య కారకులైనటువంటి మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ముందుగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇద్దరు ఒకే ప్రాణం అనే మాదిరిగా కలిసి పనిచేసినటువంటి ఒక చక్కటి అనుభూతి నాకు ఈవేళ మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఆయన శాసనసభ్యుడైన మంత్రి అయినా, నేను శాసనసభ్యుడైనట్టు మంత్రి అయినట్టు అనేక సార్లు నీకు అవకాశం రాలేదు, నీకు భవిష్యత్తులో అవకాశం ఉంటుంది అనేటువంటి పదే పదే నాతో మాట్లాడేవాడు. పొత్తుల కారణంగా నీకు అవకాశం రాలేదు, నీకు భవిష్యత్తులో తప్పనిసరిగా నీకు కూడా మంచి అవకాశం వస్తుందని పదే పదే నాతో ప్రస్తావించేటువంటి మాణిక్యాలరావు యొక్క ఎక్కడున్నా కానీ అతని యొక్క స్నేహపూర్వమైనటువంటి ఆశీస్సుల కారణంగా మాత్రమే నేను ఈరోజు మంత్రి అయ్యేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా చెప్తూ ఉన్నాను. ఒక స్వయం సేవక్గా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక 10 మంది బృందంలో నేను కానీ, మాణిక్యాలరావు గారు కానీ, పివిఎస్ వర్మ గారు కానీ, పాకా సత్యనారాయణ గారు కానీ, ఆదిలక్ష్మి గారు కానీ, కోడూరు లక్ష్మీనారాయణ గారు కానీ, నాని తాతాజీ గారు కానీ, మేమంతా కూడా అహర్నిశలో పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు. అనేక సందర్భాలు పనిచేసేటువంటి సందర్భంలో చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పటికీ కూడా ఆ విభేదాలు ఒక్క నిమిషంతో పక్కన పెట్టి తిరిగి ఆర్గనైజేషన్ కోసం కలిసి పనిచేసినటువంటి సందర్భం ఆ రోజు. కంచూపు మేరలో అధికారం వస్తుందనేటువంటి నమ్మకం లేదు. కంచూపు మేరలో శాసనసభ్యులు అవుతాము, మున్సిపల్ చైర్మన్లు అవుతాము, ఎమ్మెల్యేలు అవుతాము, మంత్రులు అవుతాము అనేటువంటి ఆశ కూడా లేదు, అవకాశం కూడా లేదు. కానీ ఏదైతే నిబద్ధత ఉన్నదో, ఏదైతే కష్టపడి పనిచేసేటువంటి తత్వం ఉన్నదో, ఏదైతే ఒక స్వయం సేవకుగా ఈ దేశ హితం కోసం పనిచేసామో, ఒక పార్టీ కార్యకర్తగా రాత్రి పగళ్ళు పార్టీ కోసం పనిచేసామో, అదే పార్టీ కూటమి యొక్క భాగస్వామ్యంలో ఆయన్ని మంత్రి చేయడం జరిగింది. ఈవేళ నన్ను కేంద్ర మంత్రిని చేయడం జరిగింది. ఇదొక ఆదర్శం కావాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల్లో పనిచేసేటువంటి కార్యకర్తలు చెప్తున్నా, భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలకు మాత్రమే కాదు, అవకాశాలు వస్తాయి. కొంత ముందు వెనకాల కావచ్చు, కాకపోతే మనకు ఉన్నటువంటి బాధ్యత ఏదో ఉన్నదో చిత్తశుద్ధితో, చక్కటి నిబద్ధతతో మనం అంతా పనిచేసినప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవకాశం వస్తుందనేటువంటి ఒక ఆశతో, నమ్మకంతో మనం అంతా కూడా రాజకీయాల్లో పనిచేయాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాం. ఏదైతే మాణిక్యాలరావు గారు ఒక ఆశయాలు ఉన్నాయో, వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నా, దెబ్బలాడుకున్న ఒక పూట, ఒక గంట, 2 గంటలు, నాకన్నా పెద్ద అయినా కానీ 7 సంవత్సరాలు ఎరా అని ఆత్మీయంగా పిలుకునేటువంటి వ్యక్తిని, నన్ను కూడా చనువుతో మందలించేటువంటి వ్యక్తి, మా వదిన గారితో కానీ, వారి పిల్లలతో కానీ, సింధుతో కానీ, లేకపోతే అల్లుడు నవీన్తో కానీ, వారి కుటుంబంలో అందరితో, మాణిక్యాలరావు గారి చెల్లెళ్ళతో కానీ, అలాగే నా భార్యని ఒక సోదరిగా, ఒక బిడ్డగా ఆదరించినటువంటి వ్యక్తి. ఈ రకమైనటువంటి ఒక చక్కని స్నేహితుడిని నేను కోల్పోయాను కరోనా కారణం. ఆఖరికి మా బంధం ఏ విధంగా అంటే, కరోనాలో కూడా హాస్పిటల్లో కలిసి వెళ్ళి పక్క రూముల్లో జాయిన్ అయ్యి ఉన్నటువంటి ఒక విషయాన్ని నా జీవితంలో నేను మర్చిపోలేను. ఆయన గదిలో గుమ్మంలో ఆయన కూర్చుని, నా గదిలో గుమ్మంలో నేను కూర్చుని అనేక విషయాలు ప్రస్తావించుకుని అన్నీ కూడా ఆ రోజుల్లో కూడా మాట్లాడుకున్నాం. ఆఖరి నిమిషం వాస్తవంగా మాణిక్యాలరావు గారి కన్నా కూడా కానీ నాది చాలా సీరియస్ కేసు. మాణిక్యాలరావు గారు ఆ రకంగా సీరియస్ కేసు కాకుండా ఉండాల్సింది. ఒక రోజులో ఆయన డిశ్చార్జ్ అవుతారనగా కూడా మరి భగవంతుడు చిన్న చూపు చూడడం, ఆయన మనందరికీ కూడా దూరంగా వెళ్ళిపోవడం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల కార్యకర్తలు, ఆయన కూటమిలోనే ఎమ్మెల్యే 14లో శ్రీనివాస్ గారు చైర్మన్గా ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వల్లభుల బాబుజీ గారు ఉన్నారు, అమరాజు గారు ఉన్నారు, వీళ్ళందరూ, మా తాతాజీ గారు, ఆ తర్వాత కాలంలో ఇక్కడ ఉన్నటువంటి సురేష్ రెడ్డి గారు, భోగిరెడ్డి శ్రీనివాసు మిత్రుడు, సోదరుడు చనిపోయాడు, ఆదిలక్ష్మి గారి యొక్క నా బావగారు. ఈ విధంగా కలిసి పనిచేసినటువంటి అనుభూతిని సందర్భంగా స్మరించుకుంటూ, మరి ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో మనం అంత ముందు ఉండాలి. మరి ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారో, ముఖ్యంగా సింధు, మనంతా కూడా వారికి అండగా ఉండాలి రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ